నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కావచ్చు. అందుకోసమే ఇక తొందరగా వీడియో వేయడానికి అయితే ట్రై చేసినాం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసి వీడియోని అయితే చూసేయండి. అవును దోస్తులు, మీరు తొందరగా పెట్టమన్నారనేసి మేమైతే వీడియోను ఫాస్ట్గా తయారు చేసినాం. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం వాటిని పట్టించుకోకుండా ఈ వీడియోని అయితే చూసేయరి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 66 ఎపిసోడ్లకి అయితే వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామే మల్లిక, వెళ్ళి వీడియో చూసేద్దాం. దోస్తులు, మీకైతే గుర్తుంది కదా, వీడియో చూస్తూ మన వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇంకా అట్లనే వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. దోస్తులు, ఇలా వీడియోలు చేయడానికి కొంచెం టైం అనుకూలించలేదు బిడ్డ. ఇక అందుకే ఈ వీడియో తక్కువ లెంత్ వచ్చింది, ఏమనుకోకూడదు బిడ్డ. థ్యాంక్ యూ దోస్తులు, ఉంటా మళ్ళా. రాజవ్వ, ఆయనకి తెలివి వచ్చిందానే? ఇంకా తెలివి రాలేదు కాదే, ఇది అట్లనే కూర్చున్నాడు. కళ్ళు దొరకలేడు, ఏం లేడు, మంచిగా కళ్ళు మూసుకొని పండుకున్నట్టున్నది. పెద్దమ్మ, అసలు ఆడు ఉన్నాడంటావా పోయిందంటావా? ఉన్నాడు బిడ్డ. అదేంటి అవో మొసగిస్తాడు. మొసదితే ఉన్నట్టే పటు. ఆడు తెలివికి వచ్చినాక నాకు చెప్పే రాజవ్వ. మీ అవ్వ ఎక్కడుందిరా ప్రసాదు? ఏందో గుయ్యాం గుయ్యాం అంటాంది. అది గుహ పైనుంది పెద్దమ్మ. గుహ పైనకి ఎక్కిందా అది? గా గుహల ఎలుగుబంటి తీరు ఏం చెప్తానవే కాంతం? ఏం లేదే రాజవ్వ, ఈడ చల్లగుందని ఈడ కూర్చున్నా. ఆయనకి తెలివత్తే చెప్పు, కిందికత్తా. సరే సరే, మా చెప్తా పాటు. నువ్వైతే ఎలుగుబంటి తీరు ఆ గుహలనే కూర్చోవే. నిన్ను చూస్తా అంటే ముద్దుగా అనిపిస్తాంది. సరే సరే, నువ్వైతే ఆయన పక్క పంటే కూర్చోవే. కూర్చుంటా, ఇక కూర్చోకపోతే ఏం చేస్తా. వీడేమో సచ్చిన సేవంతీరు గింత కూడా సపోర్ట్ చేస్తలేడే. అరే ప్రసాదు, ఈయనకి తెలివి వచ్చేటట్లు లేదురా. కొన్ని నీళ్ళు పట్టుకొస్తావారా? ఈయన ముఖం మీద కొడదాం. సరే పెద్దమ్మ, పట్టుకత్తాగు. శైలు 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 ఆగురా ప్రసాదు, ఈయనకి తెలివి వచ్చినట్టున్నది, ఏమో వరుతాండి ఆగు. శైలు, నా బొల్లంతా నొప్పి నొప్పిగా ఉంది. ఏమైంది అసలు? అగో తెలివి వచ్చింది కాదే ఈయనకి. అత్తాంది ఇప్పుడే మెల్లమెల్లగా అత్తాందిరా. ఓ గుడ్డెలుగు, కిందికి దిగే. అమ్మను వెళ్తానవా పెద్దమ్మ? ఏంది రాజీ, కిందికి వచ్చిందనుకో నీకైతే. దా ఈయనకి తెలివి వస్తాంది దా. అదేదో వచ్చి ఈయన సంగతి చూస్తోదా. అత్త నాగు. అరే, ఇది నీ అత్తగారి అనుకుంటానవా? మంచి ఏమంటావు? లేరా పడుకోలే. ఎవరు మీరు? నన్ను ఎందుకు కట్టేసిరు? ఏవలమా, నీకు లగ్గం చేయడానికి వచ్చినవరా? ఏంది మీరు మాట్లాడేది? ప్లీజ్ నన్ను వదలండి. నీకు లగ్గం అడ్డారా? ఈ దొంగ బాడకావుకి లగ్గం ఎందుకే? లగ్గం కాకుండానే నడిపేయాల్సిన అన్ని నడిపిస్తాడు. ఎవరు మీరు? అసలు ఏం మాట్లాడతారు? నాకైతే అర్థమే అయితే లేదు. మేము అవలమా? ఆగు. అరే ప్రసాదు, ఈ జుట్టానికి మనం అవలో చెప్పు బిడ్డ. ప్రసాదా? వామో, అంటే కిడ్నాప్ చేసింది వీడా? అరే నువ్వేనారా నన్ను కిడ్నాప్ చేయించింది? అవునరా అఖిల్గా, నేనే కిడ్నాప్ చేయించిన. ఎవరు కిడ్నాప్ చేయించుకుని అనుకుంటున్నావు? ఎందుకురా నన్నెందుకు కిడ్నాప్ చేయించినావు? నన్ను కిడ్నాప్ చేపిస్తే నీకేమవుతుందిరా? మర్యాదగా నన్ను వదిలిపెట్టు చెప్తాన్నా, లేదంటే ఏం చేస్తావురా? అదా, నువ్వు నన్ను కిడ్నాప్ చేసినావని శైలుకి చెప్తా. చెప్పుకోరా, దానికి చెప్తా. నాకేమన్నా భయమారా? అయినా మీ ఇద్దరి గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా. మీ నాటకాలు నా దగ్గర కాదు. అసలు మా గురించి వీనికి ఎట్లా తెలిసింది? అరే ఏమైందిరా, సపోర్ట్ చేస్తలేవు? ఏం జరిగిందో మొత్తం మర్యాదగా చెప్తావా, లేకుంటే నిన్ను నాలుగు ఉతుకమంటావా? ఏందిరా ఉతికేది? ఏం చెప్పాలా నీకు? అరే ఇప్పటిదాకా నేను మర్యాదగా మాట్లాడినరా. అసలు ఆ శైలుకు కడుపు ఎట్లా వచ్చిందో నువ్వు గనక చెప్పకపోయినావు అనుకో, నువ్వు ఇక్కడ నుంచి పోకుండా చేస్తా. ఏందిరా, బ్లాక్మెయిల్ చేస్తానవా నన్ను? నువ్వెంత బ్లాక్మెయిల్ చేసినా నేను చెప్పా. ఏంద్రావో బార్కావు, లేస్తాందేంద్రా? నోట్ల కట్టెబుల్ల గుర్తుతా ఏమనుకుంటానవో? ఏందమ్మా మీరు నన్ను ఎందుకు కట్టేసిరు? ఇడువురు నన్ను. నిన్ను ఇడవడానికి కారా ఇంత కష్టపడి కిడ్నాప్ చేసింది నిన్ను? అసలు ఆ శైలుకు నీకు ఉన్న సంబంధం ఏంటిది? అది నువ్వు కలిసి ఏమేం చేసిర్రు? దాని కడుపు ఎట్లా వచ్చిందో అంతా చెప్పాలరా. కడుపా? మీ కొడుకే చేసిండు కాదమ్మా, నన్ను అడుగుతారేంది?
ప్రసాద్ గారే చేసిండా? అయితే ప్రసాద్ గారే కడుపు చేస్తే మరి హాస్పిటల్కు నువ్వు చెప్పుతావురే దొంగ బాడుకావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? తలకాయిందా? నేనెందుకు హాస్పిటల్కి తీసుకుపోతా? ఎందుకు పోతారా చెప్తావు. శైలజ మగన్ని ఏం చేసిర్రా గుర్తుందారా నీకు? ఆడ దుబాయ్లో చచ్చిపోయిండు కదా, ఆడిని మేమేం చేస్తాం? అట్లనా? మరి ఆ చెట్టు కింద బొండ జోడి అని బొండ పెట్టిర్రు కదా, ఆడవాడు? ఆ, ఆ, ఏం మాట్లాడుతున్నారమ్మా? పిచ్చి పిచ్చి మాట్లాడకండి. నిజం నిజం మాట్లాడుతాన్నా. మీరు బొంద పెట్టాంగా నేను చూడలేదు అనుకుంటానా వారా? మొత్తం వీడియోలు ఫోటోలు చాలా ఉన్నాయి. అవునా? ఏమనుకుంటావు? అమ్మయ్య, ఆడ ఫోన్ పెట్టి వీడియో తీసేదేనైంది. మెల్లమెల్లగా దారిలోకి వస్తాను కదా, ఈ నిజం అంతా రికార్డ్ అవుతుంది. ఆ ఫోటోలో నువ్వు ఉన్నావు, ఆ శైలజ ముందు ఉన్నది, ఇద్దరున్నారు. ఈ పోలీస్ టౌన్ లో చూపెట్టి మేము ఇక కేసు పెడతా ఏమనుకుంటానవో. దాన్ని మొగాన్ని చంపినందుకు నువ్వు జీవితాంతం జైలునే చేస్తావు. ప్లీజ్ అమ్మా, మీరు అలా వేయకుర్రి. అసలు మీకు ఇదంతా ఎట్లా తెలుసు? అలా నాకెలా తెలుసు అంటే వేంద్రా? నేనైనా వీడియో తీసినా ఫోటోలు తీసినా నువ్వు గుంట చూడంగా చూడలే అనుకుంటానా వారా? మెల్లగా గుంట చూడి అని అందులో వేసిర్రు. మొత్తం వీడియో ఉన్నాయి నా దగ్గర. ఇయ్యాలనే తీసుకుపోయి పోలీసు వాళ్ళకి చెప్తా, నీకు ఉరి పడేటట్టు చేస్తా ఏమనుకుంటానవో. ప్లీజ్ అమ్మా, అద్దు అట్లా వేయకండి. నేనేం చేయమన్నా చేస్తా, మీరైతే ఆ పని చేయకండి. అట్లా దారిలోకి రా. రే అఖిల్గా, అసలు దాని మొగుడిని మీరు ఎందుకు చంపిర్రా? ప్లీజ్ ప్రసాద్, నేను చెప్పా అది. చెప్పవారా? అయితే నిన్ను పోలీసులు పట్టించి ఉరిచిచ్చ పడేటట్టు చేస్తావు. ప్లీజ్ అమ్మా, ఆ పని మాత్రం చేయకుర్రి, నేను నిజం చెప్తా. ఇగో నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. నువ్వు గనక మాకు నిజం చెప్పినవే అనుకో, నిన్నొక్క నిలిచిపెట్టి ఆ శైలుని జైలుకు పంపిస్తాం. అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వు భయపడకు. అర్థమైందా? చెప్తా అమ్మా, మొత్తం చెప్తా. నన్నైతే జైల్లో పెట్టరు కదా. నిన్ను జైల్లో పెట్టరు అఖిల్, పెట్టా అని చెప్తున్నా కదా. అసలు ఏం జరిగింది, మీ ఇద్దరు కలిసి ఏమేం చేసిరో అన్నీ చెప్పు. చెప్తా ప్రసాద్. అసలు ఏమైందంటే శైలు గురించి వాళ్ళ హస్బెండ్కి తెలిసిపోయింది. శైలు గురించి తెలిసిందా? అసలు ఏం తెలిసింది? అదా, శైలును దత్తత తీసుకున్న అమ్మా నాన్న ఉన్నారు కదా. ఆవు దత్తత తీసుకున్నారు, ఏమైంది? అదే అమ్మా, ఆస్తి కోసం వాళ్ళను చంపేసింది. ఈ విషయం వల్ల మోగన్కి తెలిసేసరికి వాణ్ణి కూడా చంపేసింది. అంటే రామస్వామిని చంపింది ఇదేనా? దొంగ ముండా యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని మేమనుకుంటాను. లేదమ్మా, ఆ శైలజనే చంపేసింది. చంపేసినాక నాకు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని ఎవరికి తెలియకుండా వెళ్ళి బొంద పెట్టినాం. చూసినవానే రాజవ్వ, పాపం పోన్లే అని దత్తత తీసుకొని పెంచుకుంటే ఆమె పామై కాటేసింది. పాపం రామస్వామి పాముకు పాలు పోసి పెంచుకొని అదే పాముతోటి చచ్చిపోయిందంటే ఎంత దౌర్భాగ్యమో. వామ్మ, ఇదంతా ఎంత అంటే మీరు ఇంకా ఎంతమందిని చంపిర్రా? లేదమ్మా, నిజం చెప్తానా, నేనైతే ఎవరిని చంపలేదు. ఆ శైలజనే చంపింది. నేను హెల్ప్ చేసిన అంతే. దొంగ బాడకావు, గింత చేసి రారా మీరు? ఇంకా నేనేం చేయలేదంటాను, హెల్ప్ చేస్తే తప్పు కాదారా? సరే, ఇదంతా ఇచ్చిపెట్టు. మా ప్రసాద్ గారిని ఇంట్లోకి ఎందుకు లాగిందిరా? అది అది ఏంటంటే, చెప్పురా. ఏమో వెనక ముందు అయితాను, ఇన్ని చెప్పినావు, ఒక్కడు చెప్పడానికి ఏమైతుంది? చెప్తా అమ్మా. అది ఎందుకంటే ఆస్తి కోసం. మీకు 10 ఎకరాల పొలం ఉంది కదా, ఆ పొలం మొత్తం రాయించుకోవడానికి ప్రసాద్ని లవ్ చేసినట్టు యాక్ట్ చేసింది. ఏందిరా, నా పొలం కోసం నా కొడుకు నీళ్లకు లాగిందారా దొంగ ముండా? అవునమ్మా, కేవలం ఆస్తి కోసమే మీ కొడుకు నీళ్లకు తీసుకొచ్చింది. అమ్మా చూసినవానే, నేనేం తప్పు చేయలేదు. అదే మొత్తం చేసింది, నన్ను కావాలని ఇరికిచ్చింది. చూసినరా బిడ్డ, చూసినా. ఆ దొంగ ముండనే ఇదంతా చేసిందని నాకు ఇప్పుడు అర్థమైంది. అరే ఓ బాడ్కవ్, అసలు దానికి కడుపయింది నిజమేనా కాదా, లేకుంటే అది కూడా అబద్ధం ఆడుతుందా? అది కడుపైంది నిజమే అమ్మా, కానీ అది మీ కొడుకు వల్ల కాదు, నా వల్ల. అబ్బాబాబా, ఎంత నాటకం ఆడ నా కొడుకు నీళ్ళు ఇరికిచ్చిర్రా. మంచిగా మీరిద్దరు తిరిగి వండుకొని ఆ కడుపు నా కొడుకు వల్ల అయిందంటారా? రాజవ్వ, ఏం చూస్తానవే, నాలుగు ముదుకాన్ని. ఏం నిష్పెట్టే, అసలు అది అక్కడున్నది. నిజం తెలిసింది కదా, దాని సంగతి చెప్పుదాం ఆగు. అరే అఖిల్గా, మా పెద్దమ్మ అన్నట్టు నిన్ను వదిలిపెడతాం.
కానీ నువ్వు ఏం చేస్తావంటే మేము చెప్పినట్టు ఇట్లా చేయకపోయినావు అనుకో, ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా వీడియో తీసిన. నువ్వు ఆ శైలు ఏమేం చేసిర్రో, అని మొగుడిని ఎట్లా చంపిర్రో, ఆ శైలు అమ్మా నాన్న ఎట్లా చంపిర్రో అంతా నీ నోటి ద్వారా నువ్వు ఒప్పుకున్నావు. ఈ వీడియోని తీసుకుపోయి పోలీసులకు అప్ప చెప్తా. ఖతం ఇక నిన్ను దాన్ని తీసుకుపోయి జైల్లో ఎత్తారు, ఉరిశిక్ష ఎత్తారు. అద్దు అద్దు ప్రసాద్, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. అట్లా రా దారికి. నేను చెప్పినట్టు చేసినావనుకో నీకేం కాకుండా నేను చూసుకుంటా, సరేనా? సరే ప్రసాద్. ఏగాని ప్రసాదు ఆడేందిరా దానికోసం గంతగానం తీసుకుంటాడు. వీళ్ళిద్దరు ఏమైతారు, లేకుంటే ఏమన్నా ప్రేమించుకుంటారా? ఏమోనే అమ్మా, నాకు కూడా తెలియదు. ఆరా అఖిల్, ఏమైతుంది అసలు? ఆ శైలి కోసం నువ్వు ఇంతగానో ఎందుకు రిస్క్ తీసుకుంటాను? చెప్తా ప్రసాద్, చెప్తా. ఆ శైలు నేను బావ మరదలం, నా సంత మేన మరదలామే. ఏంది మేన మరదలా? దానికి అమ్మ నాన్న లేరు కదా? లేరు ప్రసాద్, మాకెవరూ లేరు. చిన్నప్పుడే యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న చచ్చిపోయారు. అదృష్టం కొద్దీ ఆ యాక్సిడెంట్లో మాకేం కాకుండా మేమిద్దరం బతికినాం. తర్వాత శైలను ఆ రామస్వామి వాళ్ళు వచ్చి దత్తత తీసుకున్నారు. నేనేమో ఎక్కడో ఒంటరిగా అనాథాశ్రమంలో బతికిన. శైలు ఏమో మంచిగా దత్తత తీసుకున్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గర బతికింది. శైలుకు నేనంటే చాలా ఇష్టం, కానీ అనుకోని పరిస్థితుల వల్ల మేమిద్దరం దూరంగా పెరగాల్సి వచ్చింది. ఇక అనుకోకుండా శైలును పెంచిన అమ్మ నాన్న శైలుకు సంబంధాలు చూడడం మొదలుపెట్టిరు. కానీ శైలుకేమో ఆ పెళ్లి చేసుకుంటూ అస్సలు ఇష్టం లేదు. శైలజ నా దగ్గరకు వచ్చి కలిసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పింది, కానీ నేనే ఒప్పుకోలేదు. నా దగ్గర డబ్బు లేదు, మనకి ఇల్లు లేదు, మనం ఎట్లా కలిసి ఉంటామని నేనే వద్దని చెప్పిన. అప్పటి నుంచి శైలజకు డబ్బు మీద మోసు బాగా పెరిగింది. ఇక ఒక రోజు శైలు వాళ్ళ అమ్మ నాన్న మంచిగా డబ్బు ఉన్న సంబంధం చూసి పెళ్లి చేసిర్రు. చేసిర్రు. తర్వాత ఏమైంది? తర్వాత శైలు ఏం చేసిందంటే దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఆస్తి కోసం వాళ్ళని చంపేసింది. చంపి ఆస్తి ఆమె పేరు మీద రాసుకుంది. అమ్మో, ఇంత చేసిందా? అవును ప్రసాద్, ఈ విషయం తెలిసిందనే వాళ్ళ మొగుడిని కూడా చంపింది. చంపి వానాస్తి కూడా ఆమె పేరు మీద రాయించుకుంది. అంటే ఏంద్రా ఎంత తెగించారు మీరు? ఆస్తి కోసం ఎవరిని పడితే అలానే చంపేస్తారా? చెప్పిన కదా ఆంటీ, ఇది నేను చేసింది కాదు. శైలు ఆ శైలజకి ఆస్తి పిచ్చి పట్టి అందరినీ చంపుకుంటూ వచ్చింది. మీకు ఇంకో విషయం చెప్పానా ఆంటీ, తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. అదేంటంటే ప్రసాద్ మొన్న వచ్చి శైలును పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా. అవును, పెళ్లికి ఒప్పుకున్నది కదరా. అంటే ఆస్తి చేతిలోకి రాగానే నన్ను కూడా చంపేద్దామని ప్లాన్ వేసింది కదరా. అవును ప్రసాద్, మీ ఇద్దరికి పెళ్ళైనాక ఆస్తి ఆమె చేతిలోకి రాగానే నిన్ను కూడా చంపేస్తానని ప్లాన్ వేసింది. ఈ విషయం నాకు నిన్న నైటే చెప్పింది. ఎందుకు శైలజ ఇవన్నీ మనకు? ఇప్పటిదాకా ఉన్న ఆస్తి చాలు మనకు. మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుందామని ఎంత చెప్పినా నా మాట అస్సలు వినలేదు. ప్రసాద్ను మోసం చేయాలి, వాని ఆస్తి కూడా నాకు రావాలని మొండి పట్టుదలతోటి ఉన్నది. చూసినావారా ప్రసాద్, నువ్వు గసాను దానికోసం నన్ను మోసం చేసినావు, నీ కట్టుకున్న భార్యను మోసం చేసినావు. అది ఇంతకు తెగించిందో చూస్తున్నావా? నీ ఆస్తి ఆమె చేతిలోకి రాకపోతే సంపదట నిన్ను. అమ్మో, అది ఇంత బరిదెగించిన ఆడదని నాకు ఇప్పుడే అర్థమైంది. దాన్ని మాత్రం నేను మామూలుగా వదిలిపెట్టాను. తప్పకుండా జైల్లో అప్పగించాలి. అంతే బిడ్డ, మనం దాన్ని ఇలా జైల్లో అప్పచెప్పాలి. అరే జుట్టాడా, నిన్ను ఇచ్చిపెడతాం. నువ్వేమైనా గింత మాట గిట్ట జారినా నిన్ను జైల్లో పడేసి ఉరిచిచ్చే పడేటట్టు చేస్తావురా. అక్కడ ఫోన్ చూడరా అఖిల్గా, నువ్వు చెప్పిందంతా ఆ ఫోన్లో రికార్డ్ అయింది. నువ్వేమన్నా తోక జాడించినావు అనుకో, ఈ ఫోన్ తీసుకుపోయి పోలీసులకు అప్ప చెప్తానా. ప్లీజ్ ప్రసాద్, అలా చెయ్యకు. మీరేం చెప్తే అదే చేస్తా. సరే, నువ్వు ఇప్పుడైతే ఇంటికెళ్ళు. నడురా, ఇక్కడ నుంచి ఇంటికెళ్ళు. ఈ విషయం గురించి దానికి గింత కూడా లీక్ అయినా నీకు ఉరిశిక్ష కన్ఫర్మ్ రా. లేదు ప్రసాద్, నేనేం చెప్పా, నాకు బుద్ధి వచ్చింది. శైలుకి ఏం చెప్పా. సరే, నువ్వైతే ఇంటికెళ్ళు. సరే ప్రసాద్. హాల్లో ఎవరు లేరు కదా. అంజలి, అంజలి. అనే బుజ్జి, అల్లుడు వచ్చినట్టున్నాడు కాదే, పిలుతాండు. అవునే అమ్మా, ఆయనే వచ్చినట్టున్నాడు. బావా దా కూర్చో. తర్వాత కూర్చుంటలే అంజలి, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన. వెళ్దాం పదా. ఏంది బావా, ఇంత సడన్ గా తీసుకెళ్తావా? కొంచెం పనుందిరా, నువ్వు ఇంటికి రా. ఇంటికి వచ్చినాక అన్నీ చెప్తా. అయ్యో అల్లుడు, అప్పుడే తీసుకుపోతాను. 2 రోజులు ఉంటా అంటాంది బిడ్డ, ఉండని రాదు. కొంచెం పనున్నది అత్తమ్మ, కావాలంటే సాయంత్రం తీసుకొచ్చి వడగొడతపట్టు. అల్లుడు తీసుకుపోతా అంటాడు కాదే, తీసుకోని. కావాలంటే మనం పోయి ఈ సాయంత్రం తీసుకొచ్చుకుందాం. సరే అయ్యా, మరి బిడ్డ అత్త అంటే సాయంత్రం పోయి తీసుకురావాలా మరి?
తీసుకొస్తేనే. సరే అల్లుడు తీసుకో. అంజలి ఇంకేంద్రా అత్తమ్మ తీసుకోమంటుంది, వెళ్దామా మరి? వెళ్దాం బావా. అమ్మా నాన్న మరి నేను వెళ్ళొస్తా. సరే బుజ్జి పోయిరా. సరే బిడ్డ పోయిరా. మావయ్య సాయంత్రం వచ్చి తీసుకొచ్చుకోరు అంజలిని. సరేనయ్యా. అంజలి వెళ్దామా? వెళ్దాం బావా. ఏమైందయ్యా అల్లునికి? 2 రోజులు ఆగినాక తీసుకుపోతా అన్నాడు, ఏమో సడన్ గా వచ్చి తీసుకుపోతాడు. ఏమైందంటావు? అయ్యో ముద్దు మొక్కం దాన్న, ఆ మాత్రం తెలియదా? కొత్తగా పెళ్ళయింది, ముద్దు ముచ్చటనో ఏదో ఉంటది, అన్ని నీకు చెప్తారా? ఏది అర్థం చేసుకోదు. అబ్బో నీకు గనుక అర్థమైంది పట్టు. అత్తవా అన్నం పెడతా. అత్తన పాయే